హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా దేశం రెండు భాగాలుగా విడిపోతుందా? సౌత్ ఇండియాకి సంబంధించి సౌత్ ఇండియా మొత్తం ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా సౌత్ ఇండియా మొత్తం కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయా? దానికి సంబంధించి రీసెంట్గా చెన్నైలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అదర్ దెన్ బీజేపీ పార్టీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్కి సారాంశం ఏంది, అసలు డీలిమిటేషన్ ఏంది, దానివల్ల సౌత్ ఇండియాకి వస్తున్నటువంటి నష్టాలు ఏంటి, వీళ్ళందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి కేంద్రంతో ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు, అసలు ఏంటి ఈ మీటింగ్కి సారాంశం? ఈ ఆన్సర్పై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఏం చెప్తారు సార్, చెన్నైలో జరిగినటువంటి సౌత్ ఇండియా ఆల్ పార్టీస్ మీటింగ్? ఆల్మోస్ట్ ఏపీ నుంచి టీడీపీ, జనసేన తప్ప మిగతా అన్ని పార్టీలు అటెండ్ అయినటువంటి. తెలంగాణ నుంచి చూసుకుంటే అధికార పార్టీ వెళ్ళింది, ప్రతిపక్ష పార్టీ వెళ్ళింది. అక్కడ అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు కొన్ని మంచి మంచి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మా బ్రదరే అన్నట్టు, మంచిగా ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నట్టు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే అసలు ఆ మీటింగ్ సారాంశం సంబంధించి ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటువంటి ఫీలింగ్ బాగా వచ్చింది. అంటే అది మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వమే చేస్తూ వచ్చింది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాలను విభజించడం కోసం మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 2020లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేది ఏంటంటే నియోజకవర్గాల్ని జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను విభజించాలి అనేటువంటిది. ఈ నేపథ్యంలో జనాభా తక్కువ ఉన్న చోట నియోజకవర్గాలు తగ్గిపోతాయి. మొత్తం భారతదేశంలో 543 నియోజకవర్గాలు ఉన్నాయి. దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 750 నియోజకవర్గాలకి పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా నార్త్లో ఎక్కువ జనాభా అంటే నార్త్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఓకే. సౌత్లో ఏంటంటే గతంలో గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఏంటంటే కొంచెం జనాభా పెరిగిపోతుంది, అధిక జనాభాను తగ్గించండి అంటే మన ఆంధ్ర సౌత్ అంతా కూడా జనాభాను తగ్గించేటువంటి పద్ధతులను పాటించి జనాభా తక్కువైంది. ఇప్పుడు అదే మనకు శాపంగా మారిపోతుంది. అందుకే ఈ మధ్య చూడండి, ఇటు మన తమిళనాడు కానీ ఇటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు కానీ పిల్లలకి ఎక్కువ మందిని కనండి, ఎక్కువ మందిని పెంచండి అంటారు. ఎందుకంటే జనాభా పడిపోవడం వల్ల ఉన్న నియోజకవర్గాలు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే. గతంలో 25% జనాభా ఉన్నటువంటి జనాభా తమిళనాడులో 20% పడిపోయింది. నియోజకవర్గాల సంఖ్యను కూడా కుదించడం జరిగింది. ఇప్పటికే ఉన్న నియోజకవర్గాలు తగ్గట్టుగా నియోజకవర్గాలు కానీ లేకపోతే అక్కడ సౌత్ నార్త్ వాళ్ళ పెత్తనమే చలామణి అవుతుంది. ఓకే. ఇక్కడ ఇది ఒక కుట్ర అనేసి వీళ్ళు భావిస్తున్నారు సౌత్ ఇండియన్స్ అందరూ కూడా. సో నిజంగా అది ఒక రకం కుట్ర అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేసేది నార్త్ ఇండియన్స్, నార్త్ ఇండియా పార్టీ. ఎందుకంటే నార్త్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సౌత్ ప్రభావం తక్కువ. సౌత్ నుంచి డిసైడ్ చేయగల ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేయగల కెపాసిటీ అనేది తక్కువ. ఇప్పటికే మామూలుగా తక్కువ ఉంటే ఆల్రెడీ నియోజకవర్గాల పునర్విభజనలో ఇంకా కొన్ని నియోజకవర్గాలు కోల్పోతే ఇక్కడ తక్కువైపోయి అక్కడ ఎక్కువైపోతే ఇంకా వీళ్ళని ఎవడు పట్టించుకుంటాడు? వార్ వన్ సైడ్ అయిపోయినట్టే కదా. వార్ వన్ సైడ్ అయిపోయినట్టే. ఇంక వీళ్ళ మాటకు వాయిస్కి వాల్యూనే లేదు. ఓకే. అసలు ప్రధానమంత్రిగా ఇంకా సౌత్ ఇండియనే అవడం. ఒకవేళ ప్రధానమంత్రి నియామకంలో సౌత్ ఇండియన్ పాత్ర కూడా చాలా పరిమితంగా ఉంటుంది. ఓకే. సో ఇటువంటి కుట్ర జరుగుతుంది. మనకు నియోజకవర్గాలు తగిలిస్తున్నారు. కొంతమంది మళ్ళీ నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలి, ఖండించాలి ఈ సౌత్ నాయకత్వం అంతా అని చెప్పి పిలవడం జరిగింది. అందరూ కూడా వెళ్ళారు. బట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు జనసేన వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా మొత్తం మోడీ గారు ఇందులోనే ఉంటారు, కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి ముగ్గురు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళది కాదా, ఇది
ఇప్పుడు మోడీ గారి కంట్రోల్లో ఉన్నప్పటికి కూడాను కేంద్రానికి సంబంధించినటువంటి అంశాల్లో సపోర్ట్ చేయాల్సిన దగ్గర సపోర్ట్ చేస్తాము, విభేదించాల్సిన దగ్గర విభేదిస్తాము అనేటువంటిదే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా అవే. మరి ఈనాడు సౌత్ ఇండియా మొత్తం కలిసి వస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు రావట్లేదు? రైట్. ఇప్పుడు ఇది మన జాతి సమగ్రతకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేయాలి ఒక ఇష్యూ మీద. స్టాలిన్ గారు అక్కడ ఏర్పాటు చేసి కొంచెం లీడ్ తీసుకుని మొత్తం అందరినీ గ్యాదర్ చేశారంటే అది న్యాయమైనటువంటి సమంజసమే. మనం ఒక సౌత్ ఇండియన్గా ఆలోచించాలంటే మనకి ఇక్కడ తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కేంద్ర వైపు నుంచి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నామండి, నార్త్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎప్పుడు నార్త్ వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారంటే మన వాయిస్కే వాల్యూ ఉండదు. ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు తగ్గిలించేసి అక్కడ పెంచేసుకుని ఇది చేయడం వల్ల ఇక్కడ సౌత్ ఆటోమేటిక్గా పడిపోయింది. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేశారు. మరి వెళ్ళాలి కదా, అందరూ వెళ్ళాలి కదా. ఇక్కడ వెళ్తే మళ్ళీ వాళ్ళతో కేంద్రంతో తగాదాలు వస్తుందేమో. ఇక్కడ ఏంటంటే స్వార్థ రాజకీయం, మనకేం కలిసి వస్తుంది, మనకు లాభపడతామా మనం నష్టపడతామా అనేటువంటి బేరసారాల్లోనే వీళ్ళు ఉండిపోతున్నారు తప్ప ఇక్కడ తెలుగుదేశం అవనండి, జగన్మోహన్ రెడ్డి అవనండి, అంటే కేంద్ర ప్రభుత్వం భయపడి నిజంగా ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది, మన గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు ఈ ఉభయ ప్రతి అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని కూడా ఈ విషయంలోకి వచ్చింది ఒకటికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కర్రెర కాకుండా పావు చావకుండా ఉండేలాగా ఇటు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. ఎలాగపోయినా మీరు మాకు కొంచెం అన్యాయం చేయకూడదు ఈ టైప్లో రాశారు. దాన్ని స్టాలిన్ గారు కూడా పంపారు. అంటే వెళ్తే ప్రాబ్లము, మాకు అన్యాయం చేయొద్దని రాశారు. కనీసం ఆ ఇనిషియేటివ్ స్టెప్ అయిన కూడా ఇది తీసుకోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం దాని గురించి మాట్లాడను కూడా లేదు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళ ప్రయోజనాలు ఏమైనా దెబ్బతింటాయేమో అనేసి. సో ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతవరకు తాకట్టు పెట్టేస్తారు. పక్కన ఉండేటువంటి బీహార్ రాష్ట్రంలోనేమో 50,000 కోట్లేమో దాని కింద ఇచ్చేసారు, స్పెషల్ స్టేటస్ కింద. 15,000 కోట్లు అప్పుగా తీసుకొచ్చారు ఇక్కడికి, అప్పుగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడే క్వశ్చన్ చేయలేనప్పుడు ఇక్కడ జనసేన కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎలా క్వశ్చన్ చేస్తుంది? రెండోది, ఇక్కడికి వచ్చి త్రిభాషా విధానం. ఈ త్రిభాషా విధానం వాళ్ళు ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎందుకు రుద్దుతున్నారు మా మీద అనేది. ఎందుకంటే సౌత్ ఇండియన్స్లో చాలా మందికి హిందీ అనేది రాదు. హిందీ అనేది రాకపోతే నార్త్ ఇండియన్స్ డామినేటివ్, నార్త్ ఇండియన్స్ హిందీ మాడతారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు హిందీ లేకపోవడం వల్ల ఇక్కడ మాతృదేశ అభిమానాన్ని పెంపొందించుకుని మనమే ఉండాలనేటువంటి భావన తీసుకొస్తున్నారు. ఇక్కడ అంతా ఒకటే అన్న భావనని హిందీ నేర్చుకుంటే మేము మాట్లాడింది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడింది మాకు అర్థమవుతుంది. అందువల్ల మాకు కూడా ఓట్లు వేసే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళకి అందరినీ యూనిటీ చేయాలన్న ఉద్దేశం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు హిందీని ఎట్టి పరిస్థితుల్లో పండవకూడదని వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రకంగా కూడా నేను సమావేశంలో కీలకంగా జరిగింది. ఓకే, ఆ రకంగా కూడా సపోర్ట్ చేస్తూ వీళ్ళు రాలేదు. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో కనుక ఉంటే ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్షంలో ఉంటే మాకు ఇలా చేశారు అలా చేశారు అంటారు. అధికార పక్షంతో కానీ ఒక జత కట్టి ఉంటే కనుక మన ప్రయోజనం తాకట్టు పెట్టేస్తారు. హిందీ భాష నేర్చుకుంటే తప్పేముందని చెప్పి మొన్న ఆవిర్భావ సభలో కూడా కామెంట్లు చేశారు కదా. అవునండి, ఇప్పుడు కామెంట్ చేశారు తప్పే ఉందని. ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నారు? బీజేపీతో. అందువల్ల అన్నారు. మరి అంతకుముందు ఏమన్నారు? అసలు హిందీ భాష మీరు మాకు ఉత్తరం పెట్టయా, మీరు ఎక్కడ దొబ్బేయండి అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు ఆ రోజు కలిసి లేరు కాబట్టి. ఈరోజు కూడా కలిసి లేకపోతే ఆ మొక్క అందరు స్టాలిన్ గారితో మీటింగ్ ముందు వెళ్ళిపోదురు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇలా ఇక్కడ బీజేపీ రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే అక్కడ కనుక్కునే మేము వెళ్తాము, అక్కడ మమ్మల్ని వెళ్ళమని కానీ ఇన్విటేషన్ వస్తే మీరు అక్కడ సమావేశానికి వెళ్ళమంటే నేను వస్తానని చెప్పి ఆహ్వానం అందిన రోజునాడే స్టాలిన్ గారికి చెప్పారట. ఓకే, ఎవరు కింద ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారు వాళ్ళు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధిష్టానం చెప్తే నేను వస్తానండి. ఓకే, వాళ్ళు వెళ్ళమని చెప్పారు. మీ ప్రయత్నాలు కదా, మీ ప్రయత్నం చేయమని, ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం కదా పోరాడేది, అందువల్ల వెళ్ళమన్నారు. అందువల్ల వెళ్ళారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే సెంటిమెంట్లుగా భారతీయ రాష్ట్రంతో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళలేదని క్వశ్చన్.
ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షమే కదా, వీళ్ళు వెళ్ళారు కదా అక్కడికి. అవును. అంటే ఒక ఇష్యూని బేస్ చేసుకుని, ఇష్యూ సమంజసమైన ఇష్యూ, దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది. అందువల్ల ఈ విభేదాలు పక్కన పెట్టి ఇద్దరు వెళ్ళినప్పుడు రాష్ట్రం బాగుపడడం కోసం మీరు వెళ్ళొచ్చు కదా. మీరు ఇక్కడికి వెళ్ళినంత మటుకు ప్రధానమంత్రిని వ్యతిరేకించినట్టు కదా. మీ న్యాయపరమైన డిమాండ్ సౌత్ అందరితో కలిపి అడుగుతున్నారు, అందరూ వచ్చారు. అది ఆ త్రిభాష ఇది అన్నది చాలా ఇంపార్టెంట్. సో దీని అవుట్కమ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సరే, ఒక ఇనిషియేట్ అయితే తీసుకుంది చెన్నై, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది, అందరు రావడం మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం తప్ప ఏమీ లేదు. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది రొటీన్గా జరిగేది, ఆ జరగడంలో భాగంగా జరుగుతుంది. కానీ జనాభా లెక్కలు చూసుకుంటే కూడా ఎప్పుడో 2011లో వేసినటువంటి ఆఖరి జనాభా లెక్కలు, అప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 110 కోట్లు. కానీ వాళ్ళ 2025లో ఇవాళ చూసుకుంటే 155, 160 కోట్ల దగ్గరగా జనాభా ఉందనేటువంటిది అధికారిక లెక్కలు చెప్తున్నటువంటి మాటలు. ఇంతమంది జనాభా, ఇన్ని కోట్ల మంది జనాభా పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా నియోజకవర్గాలు పెంచడం అనేది తప్పంటారా? ఇప్పుడు అధికారిక లెక్కలు ఏముందండి, అసలు అధికారిక లెక్కలు అన్నవే లేవు. వాళ్ళకి చెప్పుకోవడమే వేసుకుని. ఇప్పుడు తెలంగాణలో ఉంది కులగణన జనగణన ఏదో చేశారు, చేస్తే ఎవరన్నా అవన్నీ తప్పులు తడకలని ఆ పార్టీలో నాయకులే అన్నారు కదా. ఆ పార్టీ నాయకుడే మొన్న సస్పెండ్ అయిపోయి కూడా వేరే ఎమ్మెల్సీకి అన్నిటి కింద ఎండారు. ఇవేంటంటే అధికార కేంద్రం తీసుకోవాలి నిర్ణయం. కేంద్రం తీసుకున్న తర్వాత కేంద్రం డిసైడ్ చేస్తుంది అధికారమా అనధికారమా అని. ఏదేమైనా అక్కడ పెరిగినట్టుగా ఇక్కడ పెరగవు. ఇప్పుడు ఇక్కడ అంత జనాభా కనుకున్నట్లయితే వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడం దేనికి, అన్ని సీట్లు వస్తాయని నమ్ముకుంటే అందరూ గెలిచారు కదా, అన్ని రాష్ట్రాల్లో గెలిచాయి కదా. ఇక్కడ జనాభా అంత లేదనే కదా. ఇప్పుడు అక్కడ గతంలో ఇచ్చిన పిలుపుని విని వీళ్ళు జనాభాని తగ్గించుకున్నారు. మనమిద్దరం అంటూ కొన్ని స్లోగన్స్ అవి గతంలో చంద్రబాబు నాయుడు గారు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని పెట్టి చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, జనాభాని పెంచండి అంటున్నారు. ఎందుకంటే మొత్తం తడిగొడ్డ వేసే పరిస్థితి వచ్చింది. నార్త్ వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి దాంట్లో వాళ్ళకి డిసైడ్ చేసినప్పుడు వీళ్ళతో పని లేదనుకున్నప్పుడు వీళ్ళ మీద ఈడీ రైడ్లు జరగచ్చు, సిబిఐ రైడ్లు జరగచ్చు, చాలా జరగచ్చు. అంటే వీళ్ళ పాత్ర కూడా ఉండి సౌత్ కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యానికి బాగుంటుంది అనేది భావన. ఇప్పుడు వీళ్ళు ఎంత అరిచి గీ పెట్టుకున్నా అక్కడ జరిగే ప్రక్రియ జరుగుతుంది. జనాభా దామాషా పద్ధతిలో కానీ నియోజకవర్గాల విభజన జరిగితే నువ్వు పెరగలేదు కదా, ఉన్నదాని ప్రకారం మేము ఇత్తనం ఉంటారు. ఇక్కడ తగ్గుతాయి, అక్కడ పెరుగుతాయి, అంతే. వీళ్ళు దాన్ని ఆపిమ్మని ఆ ప్రక్రియ చేపట్టద్దని అంటున్నారు. ఇది మోడీ గారు సొంతంగా చేపట్టే ప్రక్రియ ఏం కాదు కదా, రొటీన్గా జరిగేది. సో దీన్ని ఎలా చేస్తారన్నది మనకు తెలియాలా. లేకపోతే స్టాలిన్ గారు వాళ్ళందరూ కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలా. బాబు మీరు అందరూ అక్కడ అందులో ఉన్నారు కదా, మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మీరు సహకరించండి. అక్కడ అందులో మీరే చక్రం తిప్పే వ్యక్తి కదా, మీరే చక్రం తిప్పే వ్యక్తి కాబట్టి మీరు కొంచెం వెళ్ళి కూర్చుని ఓ 4 రోజులు కూర్చుని అక్కడ కానీ సమస్యను పరిష్కరిస్తే అందరికీ బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీదనే ఉండాలి. మరి ఏం మాట్లాడడానికి వెళ్ళాక ఈ నెలలేదు, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారని వెళ్ళలేదు, లేకపోతే మోడీ గారు ఆగ్రహిస్తారని చెప్పి వెళ్ళలేదు, ఏ కారణం చేత వెళ్ళలేదు. మళ్ళీ సెకండ్ మీటింగ్ అనేది జరుగుతుందట. అది ఆ సెకండ్ మీటింగ్ అనేది హైదరాబాద్లోనే పెడతారట స్టాలిన్ గారి నాయకత్వంలో. సో ఇక్కడ అందరూ వెళ్ళారు, మాట్లాడారు, ఇంతవరకు బాగానే ఉంది. తెలంగాణ నుంచి చూసుకుంటే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి వెళ్ళారు మీన్స్ ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీద అనేక ఆశ్చర్యకరమైనటువంటి కామెంట్లు చేశారు కేటీఆర్ గారు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీలో ఏ విధంగా మాటల యుద్ధాలు జరుగుతున్నాయో ఇరు పార్టీల మధ్య చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి భిన్నంగా అక్కడ ప్రశంసలు కురిపించడానికి ఎలా చూడాలి? ఇప్పుడు అది డీలిమిటేషన్ ప్రక్రియ, ఆ ఎజెండా వేరు, ఈ ఎజెండా వేరు. ఇప్పుడు ఏ ఎజెండా గురించి మాట్లాడుతున్నారో చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఒక రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇద్దరు కలిసి అధికార ప్రతిపక్ష పార్టీలు బేసిజం పక్కన పెట్టుకుని వెళ్ళడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఓకే, ఇప్పుడు మన రాష్ట్రంలో గొడవలు, మన దట్లు, మన దండకాలు మనం చేసుకుంటాం. అది ఇతర వేదికల మీద కూడా ఆ రకంగా తిట్టుకుని పరువు బజార్చి కూడా అవసరం. చాలా ఇక్కడ ఏ రకంగా ప్రవర్తించినా అక్కడ ఉందాతనంగానే ప్రవర్తించారని నేను అనుకుంటున్నాను. ఇది మన సొంత ఇంటి సమస్య కాబట్టి, ఇంటి పోరు కాబట్టి ఏ రకంగా చక్కదిద్దుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఏం ఆడతారు,
ఆ సమస్యల్లో అక్కడ మాట్లాడవలసిన పరిస్థితి. మేము రాష్ట్రం కోసం కలిసి వెళ్తాం, మాలో మాకు ఎన్ని విభేదాలు ఉన్నాయి అన్నటువంటి సూచన ఇచ్చారు. దాన్ని మనం పెద్దగా ఏం చూసుకోకలేదు. రాజకీయం అంతే. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ పార్టీ కూడా ఇక్కడ తెలంగాణలో మాట్లాడమని అలా మాట్లాడరు కదా. ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా ఈయన తొక్కేసి పైకి ఎక్కాలనేసింది. ఆ క్రెడిబిలిటీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు అనుకోండి, వెళ్ళలేదనుకోండి, కేటీఆర్ గారు వెళ్ళలేదనుకోండి, ఏమంటాడు, ఇక్కడ రాష్ట్రం పట్ల అభిమానం లేదు, మీరు రాష్ట్రం పట్ల చూపించేది ఇది అంటారు. ఇక్కడ దీనికోసం మేమే పోరాడాం డీలిమిటేషన్ కోసమని వాళ్ళ క్రెడిబిలిటీ పొందుతారు. వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ వెళ్ళకుండా ఈయన వెళ్ళారు. ఓకే, అది అక్కడంతా రాజకీయ పరంగానే చూడాలి, రాజకీయ కోణంలో చూడాలి. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చిందని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ వెళ్ళలేదు. రెండు తెలుగు రాష్ట్రాలన్నా ఎంత తేడానో చూసుకోండి ఇద్దరికి. అక్కడ ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇక్కడ ఇద్దరు వెళ్ళలేదు. సో ఈ తేడాలను ఎలా చూడాలంటారు అసలు? అంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాలే, అంటే వాళ్ళిద్దరికి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా? ఇప్పుడు ఇలా కదండి, మీకు ఇక్కడ వ్యవహారం అక్కడ వ్యవహారం చూపిస్తానండి. ఇక్కడ వచ్చేటప్పటికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎందుకు గమ్మున అరెస్ట్ కాకుండా ఉంటుందంటే అక్కడ అధిష్టానం నుంచి ఇవ్వాలి. రేపు పొద్దున్న అధిష్టానంతో రేపు పొద్దున్న ఎలక్షన్లో వీళ్ళ సహకారం అవసరం ఏందనుకోండి, భారతీయ రాష్ట్ర సమితి. అందువల్ల అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోతేనే కానీ వెళ్ళకూడదు. సో ఇక్కడ అదేది వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ కావాలి. బీజేపీని ఎలాగా పక్కన పెట్టారు. రేపు పొద్దున కాంగ్రెస్ ఇక్కడ అధికారం ఉంది. రేపు పొద్దున్న ఎప్పుడైనా జైలు వేయచ్చు తీసుకెళ్ళి. వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అవి ఈయనవ్వకుండా రాహుల్ గాంధీ గారిని వీళ్ళు అడ్డుతున్నారు, రిక్వెస్ట్ చేయడం వల్ల లేకపోతే ఇంకోటో వీళ్ళు అరెస్ట్ కాకుండా. చూడండి, ఇదివరకు స్పీడ్ లేదు కదా రేవంత్ గారు రెడ్డి గారిలో, తగ్గిపోయింది కదా, అన్నీ తగ్గాయి కదా. అక్కడి నుంచి స్లో చేయడం వల్ల మళ్ళీ ఇక్కడ ఈ క్రెడిట్ పొందకుండా ఇక్కడికి రావడం. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటాయి. వీళ్ళిద్దరికీ కాంగ్రెసే కావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ కావాలి, దీనికి బీజేపీ కావాలి. ఇద్దరికీ కేసులు ఉన్నాయి. ఓకే, ఇద్దరికీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పైన ఉండేవాడు ఇద్దరిని కూడా సమాన స్థాయిలో చూస్తాడు. మనకెందుకని వీళ్ళిద్దరిలో ఎవడైనా తల ఎగరేస్తే మాత్రమే ఆ తొక్కేయడానికి ట్రై చేస్తారు. ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలుసు. ఇక్కడ రాజకీయ అవసరాల కోసం ఇలాగ వెళ్తున్నారు. వాళ్ళకి నిజంగా దేని మీద ప్రేమ లేదు, డీలిమిటేషన్ మీద లేదు, రాష్ట్రం మీద లేదు, దేని మీద లేదు. ఏంటంటే వాళ్ళ తాలూకు బాగు, వాళ్ళ తాలూకు స్వలాభం, వాళ్ళకి ఏదో రకంగా అధికారం రావాలి అన్న పాయింట్ మీద దృష్టి తప్ప అందుకంటే లేదు. ఇక్కడ జరుగుతుంది ఇది. ఈ రాజకీయాన్ని ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. చాలామంది మేధావులు ఉన్నారు ఈరోజు. ఓకే, మనకి అద్భుతం ఏంటంటే సోషల్ మీడియా అనేది వచ్చాక ఒక్కొక్క ఆనిముత్యాలు బయటపడుతున్నారు. చెడుగా ఎంత ఉందో, ఒక దుష్ప్రచారాన్ని తిట్లతోటి ఎలా వాడుకున్నారో అలాగే అద్భుతమైన విశ్లేషణలు చేస్తూ చాలామంది. దాంతో మనం చూస్తే చాలామందికి అవగాహన ఉంది ఈ రోజున, లేదని మనం అనుకోవట్లేదు. ఆడపిల్లలు చెప్తున్నారు, చిన్నపిల్లలు చెప్తున్నారు, మగపిల్లలు చెప్తున్నారు. అందువల్ల ప్రభుత్వాలు ప్రజలకు తెలియవు అనుకోవడం రాంగ్. ఒక సోషల్ మీడియా ద్వారా నేను నా అభిప్రాయం చెప్తే కనీసం 10 మంది అని చూస్తారు కదా. అలాగే ప్రజలందరికీ వెళ్తుంది మెసేజ్. మనం మాట్లాడిన దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు ఏమన్నా పార్టీ ఫేవరిజంగా మాట్లాడారా లేకపోతే నిజాయితీగా మాట్లాడారా ప్రజలకు తెలుసు, మనం చెప్పట్లేదు. ఓకే, సో ఇలాంటి వ్యవహారంలో జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలి తప్ప ఒక పార్టీకి ఏమన్నా అనుకుంటుందేమో రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రకంగా చేయకుండా ఈ విషయాల మీద సౌత్ అంతా కలిస్తే బాగుంటుంది. అన్నీ కలిసాయి, ఒక్క ఏపీ తప్ప. ఏపీలో ఇరు పార్టీలకి కూడా చెప్పేది ఏంటంటే, అఫ్కోర్స్ మీరు వాళ్ళతో కలిసి ఉండొచ్చు, కానీ మన ప్రయోజనాలకు మనకు ముఖ్యం. మన ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళతో కలిసి వెళ్తేనే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చెన్నైలో జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి హనుమంతు గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.